ఫిష్ల సమస్య అనేది ముఖ్యంగా చాలామంది ఫిషర్ ప్రాబ్లంతో సమస్య బాధపడేవారు. అంటే అప్పుడప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు నొప్పి కలుగుతూ ఉంటుంది. ఏదో వేడి చేయడాల నొప్పి కలిగిందనుకొని కొంచెం మజ్జిగన్నం కానీ లేకుంటే ఏదైనా పెయిన్ కిల్లర్ తీసుకుంటే టెంపరీగా రిలీఫ్ వస్తుంది. అట్లాగే మల్టిపుల్ టైంలో జరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఫిషర్కు చీమ్ పట్టి గడ్డలాగా మారుతుంది. ఆ గడ్డలాగా మారినప్పుడు అది ఫిష్ లాగా మారే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక రకమైన వచ్చే కారణం. అట్లాగే కొందరు ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళలో అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ డ్రైవర్స్ కానీ లేదంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఇట్లా లాంగ్ సిట్టింగ్ ఉన్న వాళ్ళలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ సరి అయిన పద్ధతులు లేకపోవడము, ఎక్కువ వేడి వస్తువులు తినేవారు, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు, ఆల్కహాలిక్ తీసుకునే వాళ్ళు ఈ సమస్య సరి అయిన టైంలో తినకపోవడము, లేట్ నైట్స్ తీసుకోవడము భోజనం అనేది, అట్లాగే లేట్ నైట్ నిద్ర కూడా సరైన సమయంలో లేకపోవడము. సో ఎక్కువగా జర్నీస్ చేసే వాళ్ళలో ఈ లక్షణాలు అంటే ఈ ఫిష్ల సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోషన్ క్రానిక్గా అంటే ఎక్కువగా హార్డ్గా వచ్చే వాళ్ళలో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండి ఎక్కువగా గ్యాస్ పోతూ ఉండే వాళ్ళలో కూడా ఈ ఫిష్ల సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎర్లీ స్టేజ్లో ఫిష్ల సమస్యను గుర్తిస్తే మనము ట్రీట్మెంట్ సింపుల్గా అయిపోతుంది.